జై శ్రీరామ్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది పర్ణశాల దగ్గర, అంటే భద్రాచలం నుంచి ఒక 40 కిలోమీటర్స్ ముందుకు వస్తే పర్ణశాల ఉంటుంది. నిన్న వీడియోలో మనం భద్రాచలం, దాంతోపాటు పాపికొండల యాత్ర చేసినాం. ఈరోజు సెకండ్ డే. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం మళ్ళీ జహీరాబాద్కి. ఈ వన్ డేలో వరంగల్ పై నుంచి వెళ్తున్నాం. ఏ టెంపుల్ని కవర్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పర్ణశాలకు వచ్చే దారిలో ఒక చిన్న అరుణాచలం అంట టెంపుల్ చాలా బాగా కట్టారు. అంటే అరుణాచలంని ప్రతిబింబిస్తూ సేమ్ అదే కాన్సెప్ట్తో కట్టారన్నమాట. చాలా బాగుండే. ఆ టెంపుల్ చూసిన తర్వాత నేను మీకు ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ పర్ణశాల దగ్గర నుంచే సీతమ్మ వారిని రావణుడు అపహరించారని చెప్పి అంటారనమాట. ఆ విగ్రహాలన్నీ ఒకటి ఉంటాయి. ఇవి చూసుకుంటూ మనం ముందు బయలుదేరదాం. పక్కనే గోదావరి నది ఉంది చూడండి. వాటర్ ఫుల్గా ఉన్నాయి. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది మనది. జై శ్రీరామ్. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే దారిలో ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించారు. ఎలానో దారిలో ఉన్నాం కదా, వెళ్ళొద్దామని చెప్పి ఈ టెంపుల్లోకి వెళ్తున్నాం. మాయి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అని చెప్పి ఉంది. టెంపుల్ చాలా బాగుందని చెప్పి దర్శించుకుందామని చెప్పి ఆగాము. మార్నింగ్ ఈ టెంపుల్తో మన ట్రిప్ స్టార్ట్. ఈ టెంపుల్ని చిన్న అరుణాచలం అంటారు కదా. గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ ఉంది. 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఇక్కడ ప్రతిష్ఠిస్తారంట. ఇంట్రెస్టింగ్గా ఉంది టెంపుల్ కూడా. గుడి చుట్టూ ఈ విధంగా లింగాల్ని ప్రతిష్ఠించారు. వర్ణలింగం బాగుంది. టెంపుల్ కూడా మీరు భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే దారిలో ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళండి. మోక్షద్వారం సేమ్ అరుణాచలంలో ఏ విధంగా టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా కట్టారు. వాయవ్య లింగం. అమ్మో జాగ్రత్త. సేమ్ అరుణాచలంలో ఈ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ అవి టెంపుల్స్ కట్టారు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు బిడ్డ. వెళ్ళు మాయి, మోక్షద్వారం వెళ్ళు. వెళ్ళనా? బాగుంది చిన్న అరుణాచలం టెంపుల్. గణపతి సప్త మాతృకలు బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, చాముండి, ఇంద్రాణి. సప్త మాతృకల టెంపుల్. శ్రీ భూతనారాయణుడు. ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశికి ఓపెన్ చేస్తారనుకుంటా. రామ మందిరం. జై శ్రీరామ్. అఘోర ముఖం. లింగం చాలా పెద్దగా ఉన్నారు. ఓం నమః శివాయ. అద్దాల మండపం ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. ఈరోజు మార్నింగ్ మై హాయ్ కుజీ. హాయ్ బేటా. కిడా అమ్మా ఆంటీ. కాన్సెప్ట్ బాగుంది. ఇది పాతాళలింగాన్ని రాళ్ళు పెట్టేశారు మొత్తం. ఈ టెంపుల్లోకి ఎంట్రీ అక్కడి నుంచి డైరెక్ట్ రాలేము. మొత్తం ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ విధంగా ఎంట్రీ ఉంది. బాగుంది. శ్రీచక్ర శివలింగం, వీరభద్రుడు, మృత్యుంజయ స్వామి, అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఇక్కడ టెంపుల్కి వస్తే. ఇక్కడ చిన్న గోశాల కూడా ఉంది. తల్లి గోవు, పిల్ల గోవు లోపల ఉంది. అన్ని జ్యోతిర్లింగాలు ఒక టెంపుల్లోనే కట్టారంట. ఇందులో చూద్దాం. ఆది శంకరాచార్యుల మూర్తి. అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.
సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, శ్రీ వెంకయ్య స్వామి, వినాయకుడు, గుడి గోపురం చాలా బాగుంది. సోమనాథుడు, గుజరాత్లో ఉన్న సోమనాథుడు దీర్ఘకాల రోగాలు నయం చేయువాడు. గుజరాత్లో ప్రభాసపట్నం సోమనాథేశ్వర్. మన ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు సంసారం నుండి విముక్తి కలిగించేవారు. ఓం నమ శివాయ. మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వరుడు అకాల మృత్యు నివారణం. మనం వెళ్ళాం ఈ టెంపుల్ కూడా. వైద్యనాథేశ్వరుడు ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు. మహారాష్ట్ర అని చెప్పుంది కానీ మహారాష్ట్ర కాదు, యాక్చువల్గా వైద్యనాథ్ ఉన్నది జార్ఖండ్లో వైద్యుడిగా ఉంటారు. భీమాశంకరుడు మహారాష్ట్ర, మనం వెళ్ళినాం. డాకిని ఖేడ్ ప్రాంతం, శుభములను కలిగించేవాడు, దుఃఖములను హరించేవాడు. రామేశ్వరుడు తమిళనాడులో ఉంది, రామేశ్వరం సకల పాపములు నశింపజేయవాడు. నాగేశ్వరుడు గుజరాత్లో ద్వారకాలో ఉన్నారు. విశ్వేశ్వరుడు కాశీ సమస్త పాపములను నశింపజేసి ముక్తిని ప్రసాదించేవాడు. గుజరాత్లో ఉన్న నాగేశ్వరుడు భక్తి ముక్తులను ఇచ్చేవాడు. కేదారేశ్వరుడు, మనం వెళ్ళాం కేదార్నాథ్, కావాలంటే చూడవచ్చు మీరు వీడియోస్, చాలా డీటెయిల్గా ఉంటాయి. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ మోక్షం అందించేవాడు. కృష్ణేశ్వరుడు రీసెంట్గా వెళ్ళాం, మహారాష్ట్ర ఎల్లోరా గుహల దగ్గర ఉంది, సంతానములను ఇచ్చేవాడు. అర్ధనారీశ్వరుడు అరుణాచలం. ఓం నమ శివాయ. ప్రధాన దేవాలయానికి వెళ్ళే దారి మొత్తం తిరిగి వెళ్ళాలి ఇక్కడికి. మెయిన్ టెంపుల్. శివయ్య చాలా పెద్దగా ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. వల్లి షణ్ముఖుడు దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ నవరత్నాలు ఉన్నాయి. సృష్టిలో నవగ్రహాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి. జాతిపచ్చ, వజ్రము, ముత్యం, కనకపుష్యరాగం, కెంపు, పగడం, వైడూర్యం, నీలం, గోమేదికం, ఆ విధంగా లింగాల్ని అమర్చారు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇక్కడ చిన్న గోమాత. ఇక్కడతో ఈ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ పర్ణశాల వెళ్తున్నాం మనం. భద్రాచలం టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళేది పర్ణశాలకి. ఈ పర్ణశాల అనేది భద్రాచలం నుంచి 37 కిలోమీటర్ దూరంలో ఉంది. దారి అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పర్ణశాల దగ్గర నుంచే రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లారని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. ఆ రామాయణాన్ని ప్రతిబింబిస్తూ కొన్ని ఈ విధంగా ఐడల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. పర్ణశాల అంటే ఆకులతో కట్టబడిన గుడిసె అని మీనింగ్. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ లేదు, కానీ నేను జస్ట్ ఇలా కవర్ చేశాను అంతే. ఇక్కడ నుంచి కావాలంటే పక్కనే ఉన్న గోదావరి నది దగ్గర బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ ప్లేస్ సీతమ్మ వాగు పర్ణశాల నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడే సీతమ్మ వారు నెలసరి సమయంలో గోదావరి నదిలో స్నానం చేయకూడదని చెప్పేసి ఇక్కడే చిన్న వాగు ఉందన్నమాట. అండ్ ఇలాంటి పొలాలు పండే దగాలో ఒక పెద్ద బండరాయి ఉంది. దాని మీదనే సీతమ్మ వారు చీరలు ఎండేసుకునేవారు అండ్ శ్రీరాముడు కాపలా కాసేవారు స్నానం చేస్తున్నప్పుడు అని చెప్పేసి. ఈ ప్లేస్కి మంచి చరిత్ర ఉంది. వెళ్ళి వింటే చాలా మంచి అనిపించింది. ఇప్పుడు నేను మీకు సీతమ్మ వాగు ఎలా ఉంది, అక్కడ ఉన్న విశేషాలు చూపిస్తాను, చూడండి. ఇక్కడ దగ్గరలోనే సీతమ్మ వాగు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ ఈ సీతమ్మ వాగు నుంచి ప్రవహించే నీరు చుట్టూ ఉండే పొలాలకు వెళ్తుంది. ఇక్కడ రాముడి రాతి సింహాసనం, సీతమ్మ గారు నారచీరలో ఎండేసిన అచ్చులు, శూర్పణఖ గుట్ట ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ కుంకుమ, పసుపు రాళ్ళు లభిస్తాయి, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడి స్థల పురాణం వింటే రామాయణం మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. సీతమ్మ వారు నెలసరి సమయమున ఇక్కడే నివసించేవారు. శ్రీరాముడు సీతమ్మకి కాపలాగా ఇక్కడే ఉండేవారు. జై శ్రీరామ్. అక్కడ తీసుకుంటా, నువ్వు నిలబడు, అక్కడ తీసుకొని వస్తా. చాలు హర్షిని 3 ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కసా కసా కోసిన ప్లేస్ అంటే ఇది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తోని 3 రాళ్ళని ఈ విధంగా
ఇసిరేయాలంట. సీతమ్మ వాగు ఉన్నది అక్కడే, ఇక్కడ నుంచి వాగు పారుతుంది. ఈ వీడియో కొంచెం ఆగమాగం ఉంటుంది, అంటే నాతో పాటు ఇంకా 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈ మెమరీ దాపెట్టుకోవాలని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. డీటెయిల్గా అయితే ఉండదు, జస్ట్ అలా చూపిస్తూ వీడియో క్లోజ్ చేస్తా. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం నరసింహస్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ విశేషాలు చెప్తాను. మధ్యలో జర్నీ ఏం చూపించా, డైరెక్ట్గా ప్లేస్ టు ప్లేస్ వెళ్ళిపోదాం. పర్ణశాల నుంచి మా ప్రయాణం మొదలైంది 120 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి. పర్ణశాల నుంచి మళ్ళీ మనము భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలి. ఈ టెంపుల్ ఉన్నది ములుగు జిల్లాలో. ఇంకా ఇక్కడ విశేషాలు చూసేయండి. ఇప్పుడు మనం ఉన్నది ములుగు జిల్లా శ్రీ హేమాచల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ విశేషత ఏంటంటే, మీరు స్వామివారిని ముట్టుకున్నప్పుడు అంటే నిజమైన మనిషిని ముట్టుకున్నట్టే ఫీలింగ్ వస్తుందంట. మనకి ముట్టుకొని ఇస్తారో తెలీదు, బట్ స్థల పురాణం ఆ విధంగా ఉంది. పక్కనే గోదావరి నది కూడా ఉంది. ఒక కొండపైన ఉంది టెంపుల్. నరసింహస్వామి టెంపుల్ ఏ విధంగా అయితే అహోబిలంలో ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. చాలా బాగుంది ప్లేస్. మేము మధ్యాహ్నం వచ్చాము, టైం 11:30 అయింది. జనాలు ఎక్కువగా లేరు, బట్ వస్తున్నారు. మరీ లేకుండా అయితే లేరు మనుషులు. బాగుంది ఇక్కడ ప్రిమైసెస్. ఈ విధంగా మెట్లెక్కాలి పైకి. పైన టెంపుల్ ఉంది, ధ్వజస్తంభం. పంచముఖ హనుమాన్ టెంపుల్. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. వీడియోలు తీయరాదు, సెల్ ఫోన్లు ఫోటోలు వీడియోలు తీయరాదని ఉంది. చూద్దాం ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఈ వీడియో ద్వారా ఈ టెంపుల్ని నా ఛానల్లో పరిచయం చేస్తున్నా. శ్రీ హేమాచల నరసింహస్వామి టెంపుల్. ఇదిగోండి, మోకాల పర్వతం లాగా ఉంది. మెట్లు ఏటవాలుగా ఉన్నాయి. పక్కన హనుమంతుడు, ఇటు పక్కన గరుడేశ్వరుడు విగ్రహాలు చాలా బాగున్నాయి. ఆ పక్కన నరసింహస్వామి టెంపుల్, నరసింహస్వామి మూర్తి. జై నరసింహ. ఈ హేమాచల నరసింహస్వామి ఆలయం ప్రత్యేకత ఏంటంటే, మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతీని తాకితే వేలు ఎటువంటి ప్రతిఘటన లేకుండా రాతిలోకి దిగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. వేలుని తీసివేస్తే ఛాతీపై నొక్కి ముద్ర వేయడం వల్ల ఏర్పడిన కందకాన్ని మనం కనుగొనవచ్చు. ఇది హేమాచల నరసింహస్వామి ఆలయం ప్రత్యేకత. మూల విరాట్టు చాలా పవర్ఫుల్గా కనబడ్డారు. జై లక్ష్మీ నరసింహ. ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలంటే ఇలాంటి టెంపుల్కి రావాలి. ఎక్కువ తోసుకోవడాలు, హంగులు, ఆర్భాటాలు ఏముండవు. చాలా బాగుంది టెంపుల్. ఈ అడవి మధ్యలో కొండల పైన. కుదిరితే భద్రాచలం నుంచి 120 కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మేడారం, వరంగల్ వెళ్ళిపోవచ్చు. ప్లాన్ చేయండి. పక్కనే గుండం కూడా ఉంది, కానీ వాటర్ ఎక్కువగా లేవు. జై లక్ష్మీ నరసింహ. జై లక్ష్మీ నరసింహ. జై లక్ష్మీ నరసింహ. మన నెక్స్ట్ హాల్ట్ సమ్మక్క సారక్క జాతర అయ్యే మేడారం. ఒకప్పుడు ఓన్లీ జాతర టైంలోనే అలో చేస్తుండే, ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఈ దారిలోనే ఉంది, నాకు తెలిసి 50 కిలోమీటర్ దూరంలో. నెక్స్ట్ మనం మేడారంలో కలుస్తున్నాం. మేడక్క, సమ్మక్క, మేడారం, సమ్మక్క సారక్క. ఈ ప్లేట్లో కోతులు సుక్కలు చూపెడతాయి జనాలకి. చూడండి, మొత్తం కోతులే. ఇక్కడ ఫుడ్ వేయడం అలవాటు చేస్తారు. ఈజీ ఫుడ్ కదా, ఈజీ మనీ ఏ విధంగా వస్తే మనం ఎగబడతామో అట్లనే వీటికి ఈజీ ఫుడ్ ఇచ్చేసి
అడవులను వదిలేసి ఈ మధ్య జనవాసం మధ్యలోకి వస్తుంది అనమాట. అన్ని కార్ల పైన ఉన్న సామాన్లు లాగేస్తున్నాయి, దారిలో పోయే వాళ్ళందరికీ పట్టి గుంజుతున్నాయి. ఇక్కడ నా మైక్ లాగేస్తుందని చెప్పి నేను కొంచెం గట్టి పట్టుకుని నడుస్తున్నా. ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, పక్కనే గోదావరి నది, మధ్యలో ఈ విధంగా ఒక చిన్న అడవి మధ్యలో ఉంది. కొండల పైన నరసింహస్వామి టెంపుల్, ఇదంతా పార్కింగ్ ప్లేస్. భద్రాచలం వరకు వచ్చేవాళ్ళు మళ్ళీ వరంగల్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. నరసింహస్వామి దర్శనం ప్రశాంతంగా అయిపోయిన తర్వాత మేము బయలుదేరాము. మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క జాతరకి ఈ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా అడవి మధ్యలో ఉంది. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక చిన్న ఘాట్ సెక్షన్ని ఈ విధంగా దాటుకుంటూ వెళ్ళాలి. మీరు భద్రాచలం దాకా వెళ్తే తప్పకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా దర్శించుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో సమ్మక్క సారక్క టెంపుల్తో పాటు వరంగల్ని దర్శించుకుందాం.